సో మనం నిన్నంతా అర్బన్ ఏరియాలో చూసాం కదా, ఇట్లా ఆన్ ద వేలో వస్తున్నప్పుడు ఇక్కడ పొలం దున్నుతూ కనిపించారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళు సమైక్యాంధ్ర కావాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారని వాళ్ళ మాటలోనే విందాం. కర్నూలు నుంచి వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ విభజన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఎక్కువగా. ఏమనుకుంటున్నారు మీరు? సమైక్యాంధ్ర కావాలనుకుంటున్నారా, విడిపోతే బాగుండు అనుకుంటున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? ఉంటే సమైక్యంగా ఉండాలి మేడం, లేకపోతే మా కర్నూలు రాజధాని ఇచ్చి విడిపోయినా పర్వాలేదు అట్లా అనుకుంటున్నాం. రాజధాని కావాలి మాకైతే, ఉంటే సమైక్యంగానే ఉండాలి. అంటే కర్నూలు రాజధానిగా ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయని మీ ఉద్దేశంలో? ఎందుకని అట్లా అనుకుంటున్నారు? మా ఏరియా డెవలప్ అవుతుంది కదా మేడం. ఏదన్నా నీళ్ళకి కానీ మంచి చెడ్డ, ఇప్పుడు మాకు ఈ ఊర్లో నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి, ఇటుకి పొలాలకి నీళ్ళు లేవు, నీళ్ళు వసతి లేదు, ప్రతి ఒక్కటి సమస్య మేడం. రాజధాని అయితే నాయకులు తిరుగుతుంటారు, మా సమస్యలు పట్టించుకుంటారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాయి ఏదో ఇంతవరకు అట్లే పోయినాము. ఇప్పుడు విడిపోతే అది ఎక్కడ అయిపోయి ఇంకెక్కడో ఒంగోలు ఎక్కడో వేస్తూ ఉంటున్నారు, ఇబ్బంది అవుతుంది మేడం అట్లా. ఓకే, రాజధాని అయితే కర్నూలు, మాకు నీళ్ళ సమస్యలు లేవు అని చెప్పి వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాం మేడం. మీరు చెప్పండి. అంటే ఆయన ఏమో కర్నూలు రాజధాని అయితే ఇక్కడ నీళ్ళకి సమస్య ఉండదు అట్లా అని చెప్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అంతే మేడం, మేము అంతే. ఇంకా నీటి మాకు అంతా ఉప్పు నీళ్ళు పడతాయి, ఇక్కడ నీళ్ళు లేవు. నీళ్ళు లేక అల్లాడుతున్న జనాలు. ఈ నీళ్ళు రావడం అంటే రావడం లే, ఇంకా నీళ్ళు లేక తనలాడు కొట్లాడుతున్నారు ఇక్కడ. అంతే మేడం. ఇక్కడ వీళ్ళు పత్తి పంట వేసి దానికి మందు వేస్తూ ఉన్నారనమాట. నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. ఆన్ ది వే వెళ్తూ ఉంటే వీళ్ళు కనిపించడం జరిగింది. సో వీళ్ళైతే సపరేట్గా ఉంటే కర్నూలు రాజధానిగా ఉండి సపరేట్ కావాలి, లేదంటే సమైక్యంగా ఉండాలి అన్న అభిప్రాయం అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కర్నూలు నుంచి ఇంకా మనం రూరల్ ఏరియాకి వెళ్తూ ఉండగా ఆన్ ది వేలో మనకి తగులుతూ ఉన్నారు. ఇందాక మనం ఒక పొలంలోకి వెళ్ళి నాగలు దున్నే వాళ్ళతో మాట్లాడాము. అయితే ఇక్కడ వస్తూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక గొర్రెల కాపర్లు కనిపించారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం అసలు వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అని చెప్పి. ఇది చెప్పండి. అంటే ఇప్పుడు మనం సమైక్యాంధ్ర గురించి, విభజన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, తెలంగాణ విడిపోవాలని చెప్పి ఇట్లా అంటున్నారు కదా. సో మీరేమనుకుంటున్నారు? మీ విడిపోవాలనుకుంటున్నారు, అందరూ కలిసి ఉండాలనుకుంటున్నారు? ఉంటే మేలు కదమ్మా, అందరికి మేలు కదమ్మా, అదే గొర్రెలకి మేలు కదా. ఒక్కొక్కరు ఒక కామన్ మ్యాన్ ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇంకా మనం వెళ్తూ ఉన్న దారిలో ఇంకా ఎంతమంది తగులుతారో, ఎవరెవరు ఒక కామన్ మ్యాన్ తగులుతారో వాళ్ళ పల్స్ ఏంటి, అసలు వాళ్ళేమనుకుంటున్నారని మనం తెలుసుకుందాం. పదండి. ఒక పొలం మధ్యలో ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెష్ బీన్స్. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. అసలు వాళ్ళేమనుకుంటున్నారు, సమైక్యాంధ్ర ఉండాలనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారు, ఇవన్నీ మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వద్దనుకున్నాం, తెలంగాణ వద్దు అని అనుకుంటున్నాం. మా కాయగూరలు పోయేదే బతికేదే అక్కడ నుంచి. మేము ఏం బతకాలి అక్కడ, అదే ఇక్కడ వస్తే ఏం బతకాల మేము, అంతే. నీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ తీస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఆమె చెప్పింది అందరం కలిసే ఉంటే బాగుంటుంది అనేసి. ఇక్కడ పండిస్తే అక్కడ పోతేనే మాకు అన్నం, లేకుంటే ఏం లేదు మాకు. ఇక్కడ మేము పని చేసుకునే బతికే వాళ్ళము. సో చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచే కాయగూరలు అవన్నీ కూడా హైదరాబాద్కి వెళ్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి మేము అందరం కలిసే ఉండాలని వాళ్ళందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఒకసారి లేచి చెప్పు. మేము కూడా అదే అనుకుంటున్నాం. అదే అంటే ఏంటి, ఏమనుకుంటున్నావు? మాకే హైదరాబాద్కే మా వస్తువులలో పోయేది, మా మంది చాలా మంది కూడా అక్కడనే బతికేది, కాబట్టి మాకు అదే కావాలి.
ఇంకా మనము ఆన్ ది వే వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఎవరెవరు ఎదురొస్తారో, ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చలో. మనము ఆన్ ది వే చూస్తూ ఉన్నాం కదా, ఒక్కొక్క ఊరిని క్రాస్ చేసుకొని ఇక్కడ మనం ఈరోజు కోడుమూరుకు వచ్చాం. కోడుమూరు సెంట్రల్ రైల్వే మినిస్టర్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో మనం ఈ రోజు ఉన్నాం. ఇక్కడ జనాలందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు చాలా నిరసనలు తెలియజేస్తున్నారు సమైక్యాంధ్ర గురించి. ఇక్కడ నా చుట్టుపక్కల కామన్ మ్యాన్ అందరూ సో వాళ్ళ నినాదాలతో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకని సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు, ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్? ప్రాంతాలు విడిపోతే అనేక సమస్యలు వస్తాయి. కరెంటుది కానీ, విద్యుత్తుది కానీ, లేకపోతే వాటర్ సమస్య కానీ, కులాల ప్రాతిపదికన కూడా వస్తుంది. ఇంకోటి ఏమంటే హైదరాబాదులో సీమాంధ్ర పెట్టుబడులు ఎన్నో పెట్టారు. హైదరాబాద్లో మాకు తెలంగాణకి ఎంత హక్కు ఉందో సీమాంధ్రలు కూడా అంత హక్కు ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. గ్రామ సర్పంచ్ ని మాట్లాడి తెలుసుకుందాం మనం. చెప్పండి మీరు, అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ ఉద్యమం? ఇక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయండి. ప్రతిరోజు ఒక సంఘం తరపున ఇక్కడ వచ్చి దీక్షల్లో కూర్చుంటున్నారు. 13 రోజుల నుంచి ఈరోజు కూడా చేనేత కార్మికులు ఇక్కడ దీక్షకు కూర్చున్నారు. ఖచ్చితంగా మేము ఇంకా దీన్ని ఎన్ని రోజులైనా కానీ మాకు సమైక్యాంధ్ర ప్రకటన విడుదలయ్యే వరకు మేము ఖచ్చితంగా దీన్ని ఇంకా వృద్ధితం చేస్తామని తెలియజేసుకుంటాం. ఒకవేళ విడిపోతే అలాంటి డెసిషన్ కనుక స్ట్రాంగ్గా తీసుకుంటే ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు? విడిపోతే మాత్రం ఖచ్చితంగా మాకు హైదరాబాద్ని మాత్రము ఉమ్మడి రాజధానిగా ఉండేటట్లు మేము ఖచ్చితంగా కోరుకుంటాము. అలాగే మాకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా కావాలి. మాకు ఇక్కడ నీటి కేటాయింపుల విషయంలో కూడా మాకు ఖచ్చితమైన వాటా కావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా నీటి వాటా గురించి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది ఎక్కువగా ఇదే మాట్లాడుతున్నారు. మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం మనం. సార్ చెప్పండి, నీటి వాటా అని అంటున్నారు కదా, ఏంటి దానికి సంబంధించి ఇక్కడ వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు? మేడం, నీటి వాటా కోసం చెప్పని వస్తే అక్కడ తెలంగాణకు శ్రీరామ్ సాగర్, జూరాల, కృష్ణ అన్ని వాటర్ ఫెసిలిటీ వాళ్ళకని ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాకి వెళ్తే ఆంధ్ర కూడా కృష్ణా వాటర్ అయితేనేమి, ఏమి గోదావరి వాటర్ అయితేనేమి, ఇప్పుడు మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అయిందని చెప్పారంటే సర్కార్ అంతా సస్యశ్యామలం అవుతుంది. మాకు ఎటువంటి నీటి వనరులు లేవు, ఓన్లీ తుంగభద్ర మాత్రం ఉంది. ఆ తుంగభద్ర కూడా మేము థాయిలాండ్లో ఉన్నాం కాబట్టి మాకంటే చాలా ముందుకెళ్ళిపోయి అక్కడికే స్టాప్ అయిపోయింది. మేము అన్ని రకాలుగా మొత్తం మీద మేము పూర్తిగా నష్టపోయేది మా రాయలసీమ వాళ్ళమే. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ నీటి వాటా మాకు ఖచ్చితంగా వాళ్ళు జలవనరులతో వాళ్ళందరితో మాట్లాడి మాకు నీటి వాటా మాకు ప్రకటించాలి. తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మేము హైదరాబాద్ను వదుకోదలుచుకోలేదు. మేము ఇంతకుముందే ఒకసారి త్యాగం చేసి కర్నూలు రాజధానిగా పోగొట్టుకున్నాం. లేకుంటే అదే రాజధాని అట్లే ఉండింది చెప్పారంటే ఇప్పటికి ఎంతో డెవలప్ అయ్యి ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళం. ఒకసారి త్యాగం చేశాము, మళ్ళీ ఇప్పుడు రెండోసారి త్యాగం చేసి మా జీవితాన్ని నాశనం చేసుకోదలుచుకోలేదు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పెట్టాలి. ఎందుకు పెట్టకూడదండి? పంజాబ్, చండీగఢ్ రెండింటికి కలిసి చండీగఢ్లో రాజధాని ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి నష్టమేమి? 56వ సంవత్సరం నుంచి మొత్తము ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కష్టపడి సంపాదించుకున్నటువంటి వనరు అది. మరి దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదాయంలో దాదాపు 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. మరి అటువంటి హైదరాబాద్ను వదులుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి అన్ని రకాల సభ్యత మేము రాయలసీమనే కాబట్టి రాయలసీమలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారని తెలియజేస్తున్నాం. ఇంత ప్రజలు బలిపసులు అవుతున్నారు కానీ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు బలిపసులు కావడం లేదు. ఇది ఇష్యూ ఎందుకు విడిపోవాలి ఇదని తెలియకపోయినా కానీ అందరూ సమైక్యంగా ఉండాలనే వాళ్ళ వాదన ఎక్కువ మంది వినిపిస్తూ ఉన్నారు. అయితే మనం ఇంకా కొనసాగిస్తాం కాబట్టి మన ప్రయాణంలో ఇంకా మరికొంతమందిని కలుద్దాం. అసలు వాళ్ళేమనుకుంటున్నారని అవి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యి 70 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఎమ్మిగనూరు దాకా రావడం జరిగింది. ఐఎమ్ డామ్ టైర్డ్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై కప్ ఆఫ్ టీ.